అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి. మళ్ళా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ని, ఆస్పిరేషన్స్ ని మనం ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మేము సూపర్ 6 మాట్లాడాం. ప్రజల్ని ఆ రోజు కన్విన్స్ చేయడానికి కానీ ఏం చేస్తామో నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తాం, ప్రజలు నమ్మి ఓట్లేస్తారు. ఆ తర్వాత పరిపాలన ద్వారా అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ముందుకు పోతున్నాం. అందుకే 9 నెలల్లో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికి పింఛన్లు దేశంలో ఎక్కడా లేదు. 4,000 రూపాయలు నా జీవితాలు నేను చూశాను. 2,000 నుంచి 200 నుంచి 2,000 చేశాం. మళ్ళీ 3,000 అయితే దాన్ని 4,000 చేశాం. తెలుగుదేశం పార్టీ 40 రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈరోజు 4,000 రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే 6,000 రూపాయలు చేశాం. అది కూడా 5,000 రూపాయల నుంచి 6,000 నేనే చేశాను. 2014లో 500 ఉంటే దాన్ని 3,000 చేసి మళ్ళీ ఇప్పుడు 6,000 చేశాం. ఇది కాకుండా మీరు చూస్తే కిడ్నీ పేషెంట్స్ కానీ, డయాలసిస్ చేసుకునే వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లెప్రసీ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్ రిడన్ అయిపోయారు, వాళ్ళకు ఒక మనిషి కావాలి అసిస్టెంట్. దానికి మానవతా దృక్పథంతో 14,000-15,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడ ఇవ్వడం లేదు. ఈ ఒక్క కార్యక్రమంకే 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ డీబీటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత చేసినప్పుడు ప్రజల్లో ఎప్పటికప్పుడు రిమైండ్ చేయడం కోసం 1 తారీఖు ఇస్తున్నాం. పేరు కూడా పేదల సేవలను పెట్టుకొని మనం ముందు తీసే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా మీరు చూస్తే 204 అన్నా క్యాంటీన్లు. ఇది ఒక స్ఫూర్తి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నదానం టీటీడీలో ప్రారంభించారు. ఇప్పుడు అది 2,200 కోట్ల రూపాయలు కార్పస్ అయ్యి సర్ప్లస్ మనీ వచ్చింది. ప్రతిరోజు 1,00,000 మంది కంటే ఒక రోజుకి 2 లక్షల మందికి భోజనం పెడుతూ అది సర్ప్లస్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక ఐడియా ఏ విధంగా ముందుకు పోయిందో, దానివల్ల చాలా మందికి అన్నదానం చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక వేదిక కింద ఒక సాటిస్ఫాక్షన్, దాతలకు ఒక వేదికగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన చూసి దీన్నే అన్నా క్యాంటీన్ని మీరందరూ కూడా శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయగలిగితే ఒక మోటివేషన్ వస్తుంది, ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది. ఇంకొక పక్క దీపం, ఎప్పుడో నేనే దీపం 1 ఇచ్చాం. అంటే దీపం కింద మీరు చూస్తే 95 లేట్ 90s ఆలోచించి ఆడబిడ్డలు కష్టపడుతున్నారు వంట చేయడానికి అని చెప్పే ఉద్దేశంతో సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆ రోజే ప్రోత్సహించాం. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి దోహదం చేసి ఒకటి ఇచ్చాం. ఇక్కడ మిగిలినటి కూడా తొందరలో ఇవ్వడానికి ఇయర్ నుంచి ఇయర్లీ 3 సిలిండర్లు ఎవ్రీ 4 months ఒకటి రిలీజ్ చేస్తాం. ఇంకో పక్క చెత్త పన్ను తీసేసాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం. 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ ఒక్క రూపాయి కానీ ఒక చిన్న
అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ జీరో టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. మత్స్యకారులు ఉపాధి దెబ్బతినేదానికి దెబ్బతీస్తా ఉంటే 217 జీవో రద్దు చేశాం. ఫస్ట్ టైం ఎకనామిక్ బెనిఫిట్ ఇవ్వాలి, బీసీలు కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వ్ చేశాం. ఇది కాకుండా అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000 చేశాం. నాయి బ్రాహ్మణ్ జీతాలు 15,000 నుంచి 25,000 రూపాయలు చేశాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం. 200 రూపాయలు హ్యాండ్లూమ్కి, అదే మరిగా పవర్ లూమ్స్కి 500 రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం. గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు, అదే మరి ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000 రూపాయలు ఇచ్చాం. ఇమాములకు 10,000, మౌజములకి 5,000 గౌరవ వేతనం కూడా ఇచ్చేసాం, పెంచాం, అవి కూడా ఇస్తున్నాం. వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్, వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు. అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్కి కరెక్ట్గా చేరతా ఉందా లేదా, చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకి మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం. ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మీరు ఒకసారి చూస్తే పోలవరాన్ని గాడిన పెట్టాం. ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు 12,150 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఫేజ్ 1కి ఇబ్బంది లేదు. దీన్ని 2027కు పూర్తి చేస్తాం. అమరావతికి టెండర్లు పిలిచాం. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం. 34-35 వేల ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం. అదే చేస్తున్నాం. ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, కొన్ని కంపెనీస్కి ఇచ్చి, అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకి తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మనకు కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ది బెస్ట్ మోడల్. అందుకే ప్రజల్ని ప్రోగ్రెస్లో భాగస్వాములు చేయాలి. మీరు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది. కెన్ వి గో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో, అనకాపల్లి వస్తే అక్కడ ఇలాంటి మోడల్ పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. వాళ్ళని భాగస్వాములు చేస్తే విన్ విన్ సిచ్యువేషన్, వీళ్ళ ఆదాయం పెరుగుతుంది. అక్కడే ల్యాండ్ పోలింగ్ చేస్తాం, కొంత ల్యాండ్ ఇస్తాం, టౌన్షిప్ కడతాం, కమర్షియల్ అవుతుంది. అదే మరి రామాయంపట్నం ఉంది, కొత్త సిటీ వస్తుంది. అనకాపల్లి దగ్గర, నక్కపల్లి దగ్గర ఏదైతే రేపు రాబోయే ఈ ప్రాజెక్టు వల్ల, స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది, ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది. అలాంటి న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ వచ్చింది, విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్ల రూపాయలు రెవెన్యూ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఆంధ్రుల సెంటిమెంట్ ఇది. అలాంటి దాన్ని కూడా క్లియర్ చేశాం. నేషనల్ హైవేస్ కి 55,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి.
ఆల్ కలెక్టర్స్ అనునిత్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడ అన్ఇంటరప్టెడ్గా నోబడి షుడ్ ఇంటర్వెన్. ఎట్టి పరిస్థితుల్లో ఆటో పైలట్లు తిరగాలి. అదే సమయంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్. 2 years టైం, 2 yearsలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి. అదే మరి రైల్వే ప్రాజెక్ట్స్ 75,000 కోట్ల రూపాయలు జరగబోతున్నాయి ఇప్పుడు పిలిచినట్టన్నీ కూడా. ఈ రైల్వే స్టేషన్స్ మోడర్నైజేషన్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఇది మాకు సంబంధం లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనే యాటిట్యూడ్ ఉంటే, ప్రోగ్రెస్ ఉంటే మనకే ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీరు పూర్తి చేసే బాధ్యత మీ మీద ఉంటుంది. అది సెంట్రల్ ప్రాజెక్ట్ కానీ స్టేట్ ప్రాజెక్ట్ కానీ ఓనర్షిప్ ఈజ్ యువర్స్ యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అదే మరి పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్, దీన్ని కూడా చాలా క్లియర్గా ఎక్కడ కూడా పార్ట్ హోల్ ఉండడానికి వీల్లేదనుకున్నాం. 20,000 కిలోమీటర్లు నాంది పలికాం, 95% పూర్తయినాయి. మిగిలినట్టు కూడా పూర్తి చేస్తాం. మిగిలిన రోడ్లు కూడా ఏ విధంగా చేయాలో మళ్ళీ దానికి కూడా ఒక డైరెక్షన్ మీకు ఇస్తాం. సోలార్ రూఫ్ టాప్, ఇది గుర్తుపెట్టుకోవాలి. డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, ఇది బిగినింగ్. దీనివల్ల 20 లక్షల మందికి ఈరోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం, 200 యూనిట్లు. వాళ్ళందరికీ ఇది పెట్టగలిగితే ఫ్రీగా 200 యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకవేళ 150 వాడుకుంటే ఒక 100-120 యూనిట్స్ గ్రిడ్కి ఇస్తే ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కరెంట్ ఇస్తాం. అదే సమయంలో ₹2.09 చొప్పున డబ్బులు కూడా ఇస్తాం. మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే పని ఏమి ఉండదు, వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళ రూఫ్ టాప్ ఏదో ఉంటుంది, దాన్ని చూసుకుంటే సరిపోతుంది. మీటర్స్ అవన్నీ ఉంటాయి. సర్వీస్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చాం. మీకు గైడ్ లైన్స్ ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆల్ కలెక్టర్స్, ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కూడా, ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. మీ పరిధిలో మీరు 20 లక్షల కుటుంబాలు మేము టార్గెట్ పెట్టాం. మీరు ఇంకా చేయగలిగితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కింద మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఈ గైడ్ లైన్స్ తో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన విద్యాశాఖలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా మీరు అడాప్ట్ చేసుకోవాలి. ఒక చిన్న నిన్న మేము ఒక మెసేజ్ ఇస్తే, ఏదైతే డ్రింకింగ్ వాటర్ అవర్లీ గంట కొట్టమని అన్నాం స్కూల్స్లో, ఊరికి ఒక ఐడియా కోసం, దాన్ని కూడా ట్రాక్షన్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు స్కూల్స్లో చాలా వరకు మోడిఫికేషన్ తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా అడాప్ట్ చేసుకొని మీరు ముందుకు పోవాలి. రెండోది, డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఉండే ఈ నరేగా, దాని మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. మొన్నే మనం చూసాం, 4,000 కోట్లు 40,000 వర్క్లు స్టార్ట్ చేశాం పల్లె పండుగ కింద. అవి చాలా వరకు పూర్తయినా అవన్నీ కంప్లీట్ చేసి మళ్ళా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇప్పుడు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ మీ పరిధిలో ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్. ప్రీ మాన్సూన్కి -8 మీటర్స్లో వాటర్ ఉండాలి. పోస్ట్ మాన్సూన్ +3 మీటర్స్ వాటర్ ఉండాలి. 5 మీటర్లే డ్యూరింగ్ ది సీజన్ మనం వాడుకునే పరిస్థితి ఉండాలి. దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్. దీనిపైన నాలా యాక్ట్ తీసుకొచ్చాం. నాలా కాకుండా ఒకప్పుడు ప్రోబేటరీ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి ఏ ప్రాంతంలో కూడా దీనికంటే వాటర్ వాడకూడదు, బోర్లు ఇచ్చేదాన్ని కూడా రిస్ట్రిక్ట్ చేసాం, ఇవన్నీ పెట్టాం. కాబట్టి ఇది అక్కడ ఉండే ఫారెస్ట్ ఏరియా కానీ అన్ని కూడా మీరు చేసుకొని ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా ఈరోజు మీరు ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు అరకు కాఫీ చూశారు, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్. స్మాల్ ఐడియా, ఇప్పుడు పుట్టింది కాదు, 2.5 decades ముందు ప్రారంభించాం. అరకు కాఫీని ప్రమోట్ చేయాలనుకున్నాం. ఆ తర్వాత నాంది ఫౌండేషన్ దాన్ని ప్యారిస్లో ఒక షాప్ పెట్టారు. ఆ నాంది ఫౌండేషన్ కూడా ఆ రోజుతోనే క్రియేట్ చేశాం, ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్. దానివల్ల ఈరోజు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం అరకు కాఫీ ఒక బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ ఉంది, సేమ్ థింగ్, వీఆర్ నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. దీన్ని లాజికల్గా తీసుకుపోగలిగితే నేచురల్ ఫార్మింగ్ని
దానివల్ల చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అదే సమయంలో వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా అన్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అని వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా 3 ఇన్స్టాల్మెంట్స్ కింద 5,000, 5,000, 4,000 మనం కూడా అకౌంట్లో వేస్తాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కాకుండా మత్స్యకారులకు 20,000 రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో క్రాప్ హాలిడే ఉంటుంది. ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవి మనం చేసిన పనులు, ఇంకా చేయబోయే పనులు ఎప్పటికప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి. మీరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. జనరల్గా నేను చాలా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూశాను. ఇప్పటికి నేను కండక్ట్ చేసిన ఇన్ని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎవరు కండక్ట్ చేసి ఉంటారు? ఎవరికి అవకాశం రాల, అది వేరే విషయం. 3 నెలలకు ఒకసారి కంపల్సరీగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. అప్పుడు పెట్టాను, ఇప్పుడు పెడుతున్నాను. దానికి కారణం అందరం కలిసి ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత ఎన్ని వీడియో కాన్ఫరెన్స్లు పెట్టినా, ఆన్లైన్ మీటింగ్లు పెట్టినా, ఫేస్ టు ఫేస్ ఫిజికల్ గా కలిసి వచ్చినప్పుడు వచ్చే ఇంపాక్ట్ మామూలుగా రాదు, ఆన్లైన్లో రాదు. అందుకని మనం కూర్చొని 2 రోజులు సమీక్ష చేసుకుంటున్నాం. ఇక్కడ కూర్చున్నప్పుడు లాస్ట్ 3 కాన్ఫరెన్స్ అయిన తర్వాత నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తే, ఏదో రాత్రి 11, 12 వరకు స్లాగ్ గోయింగ్ ఆన్ డిస్కషన్, మీరేదో చెప్తా ఉండడం, మీరు నన్ను ఇంప్రెస్ చేయాలని మీ ప్రయత్నం, లేకపోతే నేను కూడా మిమ్మల్ని డిస్ప్లే చేయకూడదు నా ఆలోచన. దీంతో అందరికి ఇన్కన్వీనియన్స్, లంచ్ అవర్స్ ప్రొలాంగ్ అయిపోతున్నాయి, డిన్నర్లు కూడా మిస్ అయిపోతున్నాయి. అందుకే ఈసారి మాత్రం చాలా ప్రయత్నాలు చేశాం. అందుకే జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ని వేశాం. అదే మాదిరిగా జోన్కు ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టాం. జిల్లాలో ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ ఉన్నారు, ఈ సైడ్ మినిస్టర్స్ కూర్చున్నారు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది మాకేం సంబంధం లేదు, ఇదేదో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కాబట్టి మేము కూడా గమనుండొచ్చు అంటే కరెక్ట్ కాదు. ఆల్ మినిస్టర్స్. అందుకనే ఆ జిల్లాలో మంత్రులుంటే కొన్ని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో, రాజకీయ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఇంపార్షియల్ గా పనిచేయడానికి